సహనము కలిగి ఉన్న మాలని, దేవునిలో ఎదుగుతున్న మాలని దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటనంటే, మీ ఎదుట తెరవబడిన తలుపులు ఎవరునూ మూయలేరు. దేవుడు అంటండి మన పట్ల కొన్ని తలుపులు తెరుస్తాడట. తెరిచిన తలుపులు ఎవరు కూడా ముయ్యలేరు అని వాక్యం చెప్తా ఉంది. మోద్దాం అనుకుంటారట, అంటే మన ఆశ్రదము కొరకు అడ్డు వద్దాం అనుకుంటారట, మన అభివృద్ధి కొరకు అడ్డు వద్దాం అనుకుంటారట. కానీ ఆ అడ్డులు ఎవరును ఆటంకపరిచిన నీకు మనకి రావాల్సిన ఆశ్రదాన్ని ఎవరును ఆపలేరు అనే విషయాన్ని దేవుడు చెప్తా ఉన్నారు. ఎప్పుడు అని అంటే, ఇదిగో ఫిలదెల్ఫియా సంఘం వలె మనం ఉన్నప్పుడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. దావీదు విషయంలో మనం చూస్తే అండి, దావీదు రాజు అయిన తర్వాత దావీదును చంపాలని రాజుగా అభిషేకింపబడిన తర్వాత దావీదును చంపాలని సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను ఎలా అంటున్నాను, దావీదు విషయంలో దావీదుకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా సౌలు మూసేదామనుకున్నాడు, కానీ సౌలు వల్ల కాలేదు. ఈరోజు ఈ వాగ్దాన్ని మీరు పట్టుకుని వెళ్ళండి. ఏంటనంటే, మీ విషయంలో తెరవబడిన తలుపులు, మీ విషయంలో మీరు పొందుకోవలసిన విషయాలు ఎవరో కూడా మూసేయలేరు అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. బైబిల్ వాక్యంలో మనం చూస్తే కనుక ప్రియులారా, కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను చూడండి. కొన్ని మాటలు బైబిల్ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు కొన్ని ద్వారాలు దేవుడు తెరిచాడట. కొన్ని తెరిచిన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఏ విషయాల్లో దేవుడు తెరిచాడు ద్వారాలు అని అంటే, ఒక 7 విషయాలు నేను రాశానండి. ప్రియులారా, 7 మీకు తెలియపరచాలనేది నేను అనుకుంటున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి నోవహు దినాలలో జలప్రయం వచ్చిన తర్వాత జలప్రయంలో నోవహు దినాలలో జలప్రయం వచ్చినప్పుడు నోవహు వాడలోనికి వెళ్ళిన తర్వాత వాడలోకి వెళ్ళిన తర్వాత నోవహు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత జలప్రయం వచ్చింది. జలప్రయం వచ్చిన తర్వాత కనుక ప్రజలు అప్పుడు దాకా చెప్తే వినని వారు వర్షం చినుకులు పడతా ఉన్నాయి. ఒక అడుగు ఎత్తు వర్షం వచ్చిందండి. వర్షం నీటితో నింపబడినప్పుడు నోవహు దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నారంట వాడని. అయ్యా తలుపు తీయండి అని కొడతా ఉంటుంటే అప్పుడు నోవహు తలుపు తీద్దామనుకున్నాడట. కానీ అప్పటికే తలుపు ఏమైపడిందంటండి. చూడండి, ప్రకటనగా ఆదికాండంలో చూస్తామండి ఆ మాట. ఆదికాండం అండి, ఆదికాండం అండి 6వ అధ్యాయము 11వ అధ్యాయం దగ్గర ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం అండి, 7వ అధ్యాయం 16వ వచనం అండి. ప్రవేశించినవన్నీ యెహోవా వాడలో అతనిని మూసివేసెను. చాలు. నోవహు వాడలోనికి వెళ్ళిపోయిన తర్వాత వాడ తలుపులను ఆయన ఏం చేశాడటండి, మూసివేశాడు. ఆయన మూసేగా ఇంకెవరును తెరవలేరు. ఆయన తెరవగా ఎవరూ కూడా మూయలేరు అనే విషయాన్ని వాక్యాన్ని బట్టి మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనము కూడా ఫిలదెల్ఫియా సంఘం వలె విశ్వాసమును కాపాడుకుంటూ మనము కష్టాల్లో, బాధలలో, ఇరుకులలో దేవుని కొరకు మనం నిలుచున్నప్పుడు ఆయన తెరిచిన తలుపులు ఆయనే మూయాలి తప్ప మరి ఎవరునూ మూయలేరు. మలాకీ రాసిన గ్రంథంలో అంటారు, ఏమంటారనంటే, మీరు 3వ అధ్యాయంలో చెప్తాడు, మీరు మీ కృతజ్ఞతార్పణలు దశభాగులు దేవుని సన్నిధికి తేండి, అప్పుడు ప్రార్థన చేయండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆకాశ వాకిలు నిప్పి నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు చేసి నన్ను శోధించిన ఎడల, అంటే ప్రార్థన చేసిన ఎడల నేను ఆకాశ వాకిలు నిప్పి పట్టజాలనంత విస్తారమైన ఆకాశ వాకిళ్ళు అంటే అండి తలుపులు.
ఆకాశ తలుపులు ఇప్పి దేవుడు ఏం చేస్తాడటండి, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తాడట. కాబట్టి అలాగూ దేవుడు మనల్ని దీవించాలనంటే, ఆయన ఆకాశ వాక్యం ఇప్పాలనంటే, ఆయన ఆకాశ నిధులు ఇప్పాలనంటే ప్రియులారా ఈరోజు చేయవలసిన పని ఏంటంటే, ఫిలిప్పీ యొక్క సంఘం ఎలాగోతే ఆత్మీయతలో, భక్తిలో, శ్రమలలో, కష్టాల్లో, బాధలలో నిలిచి ఉన్నారో అలాగూ మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా దేవుడు సహాయాన్ని చేస్తాడు. ఒక 7 విషయాలు బైబిల్ గ్రంథంలో ద్వారములు, గుమ్మములు లేకపోతే మార్గం అనే కొన్ని సందర్భాలు ఉన్నాయి. మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారనంటే, గొర్రెలకు మంచి కాపరిని నేను, నా ద్వారానే ఎవరైనా సరే లోపలికి ప్రవేశించాలని చెప్తే ఏమన్నారు తెలుసా, నేనే గొర్రెలకు పోయే ద్వారమును అన్నారు. చదవరమ్మా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనాను లోపలికి వచ్చిన ఎడల వాడేమవుతాడటండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, గొర్రెల కాపరి పగలంతా అక్కడక్కడ తోలుకెళ్ళి మేత తిన్న తర్వాత గొర్రెల్ని తనున్న ఆ ప్రాంతానికి వచ్చేసి తాను ఏం చేస్తాడంటే అండి, తాను కట్టిన కంచిలోనికి గొర్రెలన్నిటి లోపలికి పంపించేస్తాడు. లోపలికి పంపించేసిన తర్వాత ఆ కంచికి తలుపు పెడతాడు. ఆ తలుపు పెట్టిన తర్వాత ఆ లోపలికి ఎలుగుబంటి కానివ్వండి, లేకపోతే సింహం కానివ్వండి, లేకపోతే వేరే వేరే విషయాలు నక్కలు కానివ్వండి, ఏమీ లోపలికి వెళ్ళలేవు. ఎందుకనంటే వాటి ఉన్న చుట్టూరు దేవుడు ఏమేశాడు, కంచి వేసి దానికి ఒక గుమ్మముగా పెట్టాడు. అట్టిదిగానే లోకము చీకటి, లోకము సాతాను ఎవరు మింగుదురాని గద్దించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్న వాడు నోటికి మనం దొరకకుండా ఉండటానికి ప్రభు చెప్తున్నాడు, గొర్రెల కాపరి ఎలాగోతే కంచి వేసి దూరమును ధరింపజేస్తాడో పెడతాడో, ఆ కంచికి దూరం పెడతాడో, అలాగూ సాతాను నోటికి మీరు దొరకకుండానట్లు ఇదిగో కంచెన నాలోనికి రండి, నేనే మీకేమై ఉన్నాను, దూరమై ఉన్నాను, కంచె అయి ఉన్నాను అని అంటున్నాడు. ప్రియులారా, ఆ కంచులోనికి లోపలికి మనం ప్రవేశించాలని అంటే దానికి దూరం ఎవరు, యేసు ప్రభు. మళ్ళీ చెప్తాను ప్రియులారా, లోకము పాపముతో నిండి ఉంది. లోకము పాపముతో నిండి ఉన్న ఈ పాప లోకములో చీకటిలో మనం వారి వలె మనము కూడా నశించిపోకుండా ఉండాలని అంటే సురక్షితమైన ప్రాంతంలోకి వచ్చేయాలి. ఆ సురక్షితమైన ప్రాంతానికి గుమ్మం ఎవరు, దేవుడే, యేసు ప్రభువే. నేనే మీకేమై ఉందనంటే దూరమై. చదవండి, మళ్ళీ చదవండి. నేనే దూరమును, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. మరి నేనే ఏమై ఉన్నానంటే దూరమై ఉన్నాను అని అంటున్నాడు యేసు ప్రభువే. ఆ సాతానికి దొరకకుండానట్లు ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడు, దూరం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. ఇప్పుడు ఈ ద్వారము మూసేసాడా, తెరిచి ఉంది? ఇప్పుడు తెరిసే ఉంది. కొన్ని రోజులకి ద్వారాన్ని ఏం చేస్తాడు, మూసేస్తాడు. మూసేసిన తర్వాత ఇది ఇంకెన్నడు ఎవరును తెరవలేరు. ఇప్పుడు చెప్తున్నాడు, నేనే మీకు దూరమై ఉన్నాను, దర్శించిపోకుండానట్లు. ప్రకటన గ్రంథంలో ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో చూడండి, 3వ అధ్యాయము 3వ అధ్యాయము, ఆ శ్రమకాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను అంటాడు. 3వ అధ్యాయంలో 10వ వచనం అమ్మ, 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్నేం చేస్తాను అంటే లోకమంతటి మీదకి ఏం రాబోతుందండి, శోధన రాబోతుంది. ఆ శోధన అంటే మనం ఏమనుకుంటాం, జ్వరము, ఈ తలపోటు, పక్కింటోళ్ళు మనల్ని ఏదో హింసిస్తున్నారు, ఇది శోధన కాదు. ఈ మామూలు లోకంలో ఉన్నాయి. అసలే శోధన ఏదనంటే అగ్ని ఆరదు, ఒకటవుతే భూమి మీదకి 7 ఏండ్ల శ్రమ రాబోతుందంటండి. ఆ శోధన కాలంలో మనం ఉండకుండా ఉన్నట్లు ఆయన ఆ కాలంలో మనల్ని ఏం చేస్తాడట, కాపాడతాడు. కాపాడటానికి ఇప్పుడు దూరం ఏమై ఉంది,
తెరవబడదు. ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, వస్తే నేనే మీకేమై ఉన్నానంటే ద్వారమైన. ఇంకో యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రమును తోసివేను. కాబట్టి రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు తెరుస్తుంది. ఇలా అంటున్నాను, ఏమంటున్నానంటే అమ్మ అర్థమవటాన్ని చెప్తాను. లవసీ కొరకు మనవులుగా చెప్తూ గొడవ, లవసీ కొరకు నువ్వు రక్షించబడాలని, నువ్వు మార్పు చెందాలని, నువ్వు ఉగ్రత పాలు కాకుండా ఉండాలని ఆయన ఇప్పుడు ఏం తెరుచుకుని ఉంచుకున్నాడు? ఇది నీ కొరకు తెరిచాడు. తెరిచిన ఆయన ముయ్యబడ మునిపి ఈ ద్వారంలోనికి రావాలి. ఈ బయట వాళ్ళు వింటున్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఇదిగో అలాగే చెప్తున్నారులే, అలాగే చేస్తారులే, ఉగ్రత దినం ఉందంట, శోధన కాలం ఉందంట, అప్పుడు చూద్దాంలే అనుకుని వాయిదాలు వేస్తూ యేసు ప్రభువుని నమ్మకుండా, ఆయన ఇచ్చే రక్షణ ద్వారంలోనికి రాకుండా, ఆ రక్షణ ద్వారంలోనికి రాకుండా నిర్లక్ష్యం చేస్తామంటే ఒక రోజు వస్తుంది, తలుపు వేయబడుతుంది. రొమ్ము కొట్టుకున్నా, తలుపు కొట్టుకున్నా తలుపు ఏమవ్వదు. ఆయన తెరిచి ఉండగా ఇదే అనుకూల సమయము. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెవరైనా ఈ ద్వారంలోనికి వచ్చారా లేదా? చాలా కాలం నుండి మందిరానికి వస్తున్నాం కదండి, చాలా కాలం మేము దేవుని మందిరానికి వస్తున్నాం కదండి అన్నాను. ఇంకా మార్పు చెందకపోతే నీవు ఈ ద్వారములో లేని వాడితో లెక్క. లేకపోవటాన్ని బట్టి యేసయ్య ద్వారములో లేవని లెక్క. లేకపోవటాన్ని బట్టి ఒక రోజున ఆ ఉగ్రత పాలు వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకున్న ప్రతిఫలము లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అండి. బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. 25 అండి. మత్తయి సువార్త 25 అండి, 10వ వచనం ఏమని ఉంటుందని అంటే, 5 బుద్ధి గలవారు అంటండి, 5 బుద్ధి లేనివారట. ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వస్తా ఉన్నారు. ఇది ఇలాంటి వర్తమానాలు వింటున్నారు. వింటున్నప్పుడు పెళ్లి కుమారుడు రాక లేట్ అయిందని ఎవరి కాళ్ళు డ్యూటీలు ఆపేసుకుని పడుకున్నారట. ఒకసారి పడుకున్నారట. ఈలోగా యేసు ప్రభువు వస్తున్నారు, పెళ్లి కుమారుడు వస్తున్నాడని వార్త వినపడిందండి, బోర వినపడిందండి. వినపడినప్పుడు అప్పుడు ఎవరికి వారు లేచి 10 మంది కలిసి డ్యూటీలు తుడుచుకొని డ్యూటీలు వెలిగించుకున్నారట. 10 మంది వెలిగించుకున్నారంట కానండి, 5 డ్యూటీలు వెలిగినాయి అంట. 5 డ్యూటీలు ఆరిపోయినాయంట. ఆరిపోయిన తర్వాత ఈ ఎలుగున్న వారి దగ్గరికి వచ్చి ఆరిపోయిన వారు అంటున్నారు, కొంచెం నూనె ఇవ్వండి, మేము గుమ్మం దాటేసిన తర్వాత ఆరిపోయినా పర్లేదు, అక్కడ దాకైనా ఎలుగులాగైనా కొంచెం ఇవ్వండి అని అంటుంటే, అప్పుడు వెలుగుతున్న బుద్ధి గల వారు కన్యకలు ఏమన్నారని అంటే, ఇది మాకును మీకును చాలదు, వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని రండి అన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని వచ్చే లోపల తలుపు పోయి. ఇప్పుడు చదవక్క వెళ్ళ. మాకును మీకును చాలదు గనక మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కుని చెప్పాను. పెళ్ళి కుమారుడు వచ్చాను. ఆ తర్వాత అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, నేను మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా. ప్రియులారా, అప్పుడు దాకా దేవుని మందిరానికి వచ్చారు, అప్పుడు దాకా దేవుని స్తుతిస్తున్నారు 10 మంది కలిసి. ఆ బుద్ధి లేని కన్యకలు కూడా వీరితో కలిసి ఉన్నవారే, బుద్ధి గల వారితో ఉన్నవారే. ప్రియులారా, పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తూ ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ సరైన రీతి సిద్ధపాటు లేకపోవటాన్ని బట్టి వారు వెళ్ళవలసిన దూరం గుండా లోపలికి వెళ్ళలేకపోయారు. సరే, వెళ్ళి సంపాదించుకుని వచ్చే లోపల తలుపు అప్పటికి ఏమైందని అంటండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ కొరకు ఇంకా రక్షణ ద్వారం ఏమై ఉందండి, తెరవబడి ఉన్నప్పుడు ఇప్పుడైనా మనం ఏమవుదాం, సరే అవుదాం. ప్రభా, నేను పలానా పాపంలో నేను పడున్నాను, ఆ పాపం నన్ను ఏలుబడి చేస్తూ ఉంది, ఆ పాపం నుండి నాకు విడుదల దయచే ప్రభా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే నువ్వు ఆయన ద్వారములోకి వచ్చిన వాడువు, ఆయన ద్వారములో ఉన్నవాడు. అక్కడే ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు, ఏమంటారంటే, నా చేతిలో ఉంచబడిన ఈ గొర్రెలను ఎవరూ కూడా ఏమీ చేయలేరు అని అంటాడండి 10వ అధ్యాయంలో.
10వ అధ్యాయంలో యోహాను సువార్త ఇందాక చదవం కదా, గొర్రెలకు పోవు అక్కడే ఆ సందర్భంలోనే ఉంటుంది. అదేనమ్మా, అక్కడే ఏమని ఉంటుందంటే, నేను గొర్రెలకు మంచి కాపు, నా చేతిలోనున్న గొర్రెలను ఇంకెవరును నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనక అది ఎవడును వాటిని నా చేతిలో నుండి వాటిని ఎవరేమి అపాయము రానవరు. కాబట్టి ప్రియులారా, ఆయన చేతుల్లోనికి వచ్చావా, ఆ రక్షణలోనికి వచ్చావా? ఇంకా ఆయన ద్వారము, రక్షణ ద్వారం ఏమైందంటండి, ఇక తెలిసే ఉంది. కాబట్టి ఆ ద్వారములోనికి మనము రావాలి. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది ఏంటనంటే, ప్రియులారా, మరి ఆ వచనము ఎక్కువగా చదవం కానీ గుర్తులేదు, ఎవరైనా ఉంటే తీయండి. ఏమని ఉంటుందంటే, నీతిమంతులు యెహోవాయే దుర్గముగా ఉన్నాడట, నీతిమంతులు దాంట్లోనికి పరిగెత్తుకుని వెళ్ళి ఎలా ఉంటారనంటే సురక్షితంగా ఉంటారట. యెహోవాయే దుర్గముగా ప్రాకారముగా ఉన్నాడట, దానికి ద్వారం యేసు ప్రభువై ఉన్నాడట. దాంట్లో ప్రవేశించిన ఎవరైనా సరే ఎలా ఉన్నారనంటే సురక్షితంగా ఉన్నారన్న మాటను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని బిడ్డలారా, ఆయన ముయ్యిగా ఎవరు తెరవలేరు, తెరిస్తే ఎవరు కూడా ముయ్యలేరు. కాబట్టి ఆయన నీ కొరకు రక్షణ ద్వారం తెరిసే ఉంది, పరలోక ద్వారం తెరిసే ఉంది. ఆ రక్షణలోనికి నువ్వు రావాలి అని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఆ రక్షించబడిన వాడు ఏం చేయాలట? మరొక ద్వారం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం అండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము ఎడార్పును, ఆ దారి ఏమై ఉందనంటే విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి ఏమై ఉందంటండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షణ ద్వారం అనే యేసయ్యలోకి వచ్చిన మనమంటండి, ఈ లోకంలో జీవించినంత కాలం అంటండి మనమంట ఏ ద్వారాన్ని ప్రవేశించాలట అని అంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలని. ఇరుకు ద్వారము విశాల ద్వారము ఎలాగైనా ఉండొచ్చట. ఇరుకు ద్వారములో ప్రవేశించిన వాడు ఎక్కడికి వెళ్తాడండి అని అంటే జీవ మార్గములోనికి వెళతాడు. జీవ మార్గములోనికి వెళ్ళాలనంటే ఇప్పుడు ఏ దోవలో నడవాలి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే ఏంటనంటే విశాల మార్గం అంటే ఏంటంటే విశాల మార్గం అంటే ఏంటనంటే లోకములో నువ్వు ఎలా జీవించినా పర్లేదు, నిన్ను ఎవరు ఏమనరు, నీకు ఏ ఆపద రాదు. చూడండి, నాశనం అయిపోతున్న వాడిని ఇంకెవరు ఆపుతారు? ఎలా చెప్పచ్చు అని అంటే, ఒక వ్యక్తి మంచి చెట్లు ఉంటే చెట్లు ఉంటాయి కదండి, చెట్లు ఉంటాయి. మంచి చెట్లు దానికి కాపుదలు ఇస్తారు, మంచి చెట్లకి దానికి మందేస్తారు, మంచి చెట్లకి వాటికి కావాల్సినవన్నీ చేస్తారు. చెడు చెట్లకి ఏమేరు, ఎందుకేరు అని అంటే ఓసే నువ్వు ఎలాగా నాశనం అవుతావే, ఏది నువ్వు ఎలాగా నాశనం అవుతావు కాబట్టి నువ్వు ఎలాగైనా పెరుగు, నువ్వు ఎలాగైనా ఉండంటే అది ఏం చేస్తుందనంటూ మంచి చెట్లు కంటే ఈ చెడ్డ చెట్టు విస్తారంగా పెరిగిపోద్ది. ఈ పెరిగిపోయినప్పుడు ఈ మంచి చెట్టు ఏమనుకుంటా తెలుసా, పెరుగో ఒకరోజు నువ్వేమవుతావు నరకు. కానీ మంచి చెట్టుకి హద్దులు ఉన్నాయి. మంచి చెట్టుకి మామిడి చెట్లు అండి, పొలాల్లో మామిడి చెట్లు పెంచుతారు కదా, మామిడి చెట్లు పెంచినప్పుడు మీరు చూడండి, అక్కడికి వెళ్తే కింద రొబ్బులన్నీ కోసేస్తారు. అలాగ ఎదుగుతూ ఎంత చక్కగా ఉంటుందో, ఎంత ముద్దుగా ఉంటుందో ఆ చెట్టు, ఇలాగా అన్నట్టుగా ఉంటుంది. ఎందుకనంటే దాన్ని అలాగూ పెంచుతారు, అంత ముద్దుగా పెంచుతారు. ప్రియులను గమనించండి. మరి చెడ్డ చెట్లకేమో అలా వృక్షముగా పెరిగిపోద్ది, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఎందుకనంటే అది నాశనానికే కారణం. ఈరోజు ప్రియులరా, ఈ లోకము విశాలమైనది, వారు ఎలాగైనా బతుకుతారు, కానీ విశాలమైన వారు నాశనానికి వెళ్తారు. కానీ ఇరుకు మార్గంలోకి వెళ్ళిన వారట, ఇరుకు మార్గంలో నడిచిన వారు
ఉంటారట వారు నిత్య జీవానికి వెళ్ళదు. ఇరుకు మార్గం ఏంటి అని అంటే, అమ్మ సినిమాలు చూడకూడదమ్మ మనము. అమ్మ ఇరుకు మార్గం ఏంటి? చక్కగా బట్టలు కట్టుకోవాలండి. ఇరుకు మార్గం ఏంటి? బూతులు అలాగా ఆడకూడదమ్మా. ఇరుకు మార్గం ఏంటి? అదిగో ఆ స్థలాలు మనం వెళ్ళకూడదురా, అల్లరి చేసిన వారి దగ్గరికి వెళ్ళకూడదురా, దుష్టుల ఆలోచన దగ్గరికి వెళ్ళకూడదురా, పాపుల మార్గానికి వెళ్ళకూడదురా, అపవాసకులు కూర్చున్న చోట ఉండకూడదురా. ఇదిగో దుష్టులు ఉన్నారా, వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ప్రభుని అడగని వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించిన వాడు, అమ్మ ఇంకో మాట చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇరుకు మార్గం, విశాల మార్గం వాడికి వాడు ఎలా పెరిగినా వారు అంతమేది నరకం, నాశనం. కానీ ఈ ఇరుకు మార్గంలో అమ్మ అలాగ వెళ్ళకూడదురా, ఇలా జీవించాలిరా, ఇలా నడవాలిరా, ఇలా నడుచుకోవాలిరా అని ఆ పద్ధతి ప్రకారం జీవించిన వాడు ఆఖరి వారు అంతం ఎక్కడో తెలుసా? నిత్య జీవం. మనం ఎక్కడికి వెళ్తామంటే అండి, ఒకసారి చూడండి, పేతురు రాసిన పత్రికలో మాట ఉందండి. ఏమని అంటారంటే, సంఘంలోనంట ఎలా నడుచుకోవాలో మొదటి తిమోతి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 3వ అధ్యాయంలో, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నారు? చదవండి రమ్మా. దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలనని ఈ సంగతులు నీకు. ఏ సంగతులు? ఏ సంగతులు? దేవుని మందిరములో, జీవం గల దేవుని మందిరములో దేవుని బిడ్డలుగా జీవిస్తున్న వారు ఎలా ప్రవర్తించవలననే సంగతులు నేను మీకు తెలియపరుచు. ఈ సంగతులు గైకుని వారు, ఇరుకు మార్గంలో ఉన్నవాడు, ఈ ఇరుకు మార్గంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవంలోనికి వెళ్తాడు. కాబట్టి వినాలి ప్రియులారా, గైకోవాలి. ఏమండి అలా చేయొద్దు అని చేయకూడదు, అలా చేయండి అని చేయాలి. ఎందుకు చేయకూడదు అని ఎదిరికించకూడదు. ప్రియులారా, అది మీకు బాధకరమైన, అది కష్టకరమైన, అది దైవ విధానం కాదన్నప్పుడు ఆ పని ఏం చేయాలి? మానేటి వల్ల నీవు అలాగూ ఇరుకుగా కష్టపడి బాధను అనుభవించిన ఆ బాధను బట్టైనా నువ్వు నిత్యత్వంలోనికి వెళతావనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, మరి నాకు సమయం ఉంటుందో లేదో కానీ నేను ముందుకు వెళ్తాను. బైబిల్లో మనం చూస్తే దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో ఏం చేయాలట అని అంటే, అందరం ఈ స్థితిలోనికి రావాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరం ఈ స్థితిలోనికి రావాలి. ఏ స్థితికి అనంటే, ఒకటి సువార్తను ప్రకటించే స్థితిలోనికి రావాలి. 2 ఏంటనంటే బాప్తిస్మం పొందే స్థితిలోనికి రావాలి. అందరమును ప్రభు బలలో పాలు పొందే స్థితిలోనికి మనం రావాలి. ప్రార్థించాలి. అందరము కూడా అనుభవంలోకి రావాలి. వస్తున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఉండకూడదు. ప్రియులారా, నువ్వు నిజమైన దూరంలోనికి, దేవుని మార్గంలోకి వచ్చిన నీవు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తున్న నీవు ఈ అనుభవంలోకి రావాలి. ఏ అనుభవం అని అంటే, సువార్త చెప్పాలి, బాప్తిసం పొందాలి, ప్రభు బలలో పాలు పొందులు పొందాలి, ప్రార్థించటం నేర్చుకోవాలి. అదే సమయంలో లావణ్య అవ్వాలి, నిరీక్ష అవ్వాలి, ఆరాధించటం కూడా నేర్చుకోవాలి. అది ఒక్కరి బాధ్యతే కాదు, అందరూ నేర్చుకోవాలి, అందరూ రావాలి. ఇవి మీకు తెలవాలని నేను మీకు రాస్తున్నాను అంటున్నాడు. అదే సమయంలో సంఘములో ఈ అనుభవాలు కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలట అని అంటే, క్రమమైన కలిగి ఏం కలిగి ఉండాలి? చూడండి, ఈరోజు ఇక్కడ ప్రభుని ఆరాధించారండి, దొంగతనం చేసిందని దొరికారండి, మామూలుగా అంటున్నారమ్మాయి దొరికారండి. అప్పుడు ఆ క్రమము లేని జీవితాన్ని బట్టి ఎవరికి అవమానం? ఇప్పుడు ఈ అనుభవాలు కలిగి ఉన్నవారు బయట కూడా ఎలా ఉండాలి? క్రమగా ఉండాలి. మాట్లాడే విషయాలు, నడిచే విషయంలో, ప్రవర్తించే విషయంలో క్రమమైన వారుగా ఉండాలి. తర్వాత దేవునికి ఇచ్చేవారుగా, దేవునికి ఇవ్వకుండా ఇవ్వాలని ఎలా చెప్పగలరు? ప్రవర్తించకుండా ప్రవర్తించమని ఎలా చెప్పగలరు? నేను వ్యభిచారించకూడదని నేను ఎలా చెప్పగలను? నేను పాపం చేస్తూ మీరు పాపం చేయకూడదని నేను ఎలా చెప్పగలను? నేను చేయకుండా ఉంటేనే నేను ఇదేం చేయగలను? అట్టిది. కానీ నీవు ఇస్తున్నప్పుడే నీవు ఇవ్వగలవని చెప్పగలవు. కాబట్టి ఆ అనుభవంలోకి రావాలి. తర్వాత సహవాసము కలిగి ఉండాలి. తర్వాత పరిచర్య చేయాలి. ఆమె ఏం చేయాలి? పరిచర్య అంటే ఏంటమ్మా? చాలాసార్లు చెప్తాను. పరిచర్య అంటే ఏంటి? దేవుని పని చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఎన్ని బిల్డింగులు కట్టావని అడగడం, ఎంత పొలము కొన్నావా అని అడగడం,
ఎంతమంది పిల్లల్ని కన్నావా అని అడగడు, కనుక ఏం చదివించావా అని అడగడు, పిల్లలకి ఏం ఉద్యోగాలు వచ్చి అడగడు. ఇవన్నీ దేవుడు మనకిచ్చిన గిఫ్ట్స్ మాట, బహుమానాలు. ఏవి ఉద్యోగం అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, పొలాలు అవనివ్వండి, ఇవన్నీ దేవుడిచ్చిన గిఫ్ట్స్. ఇప్పుడు దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేని బట్టి మెచ్చుకోవాలి? వీటిని బట్టి కాదు, దీంట్లో బట్టి కాదు. దేని బట్టి మెచ్చుకుంటాడని అంటే ఇవేమీ రావు ఎక్కడికి. ఇంకొక విషయాన్ని గమనిస్తున్నాను, దేవుడు ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను కానీ నేను చేశాను అని అండవు దేవుడు. ఇవేమీ అక్కడ అడగడు. నీవు అడిగింది ఏంటనంటే, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగింది ఏంటంటే, నీవు నా కొరకు ఏ పరిచర్య చేశావో, నా కొరకు ఏ పని చేశావో, నీవేమి ప్రవర్తించావు? పాట పాడావా, ఆరాధించావా, ప్రార్థించావా, సువార్తను ప్రకటించావా, ప్రభు బలలో సాయం చేశావా, దేవుని ఆరాధించడం విషయంలో సహకరించావా, లేదా క్రమం కలిగి ఉన్నావా, దేవునికి ఇవ్వగలిగావా, కనుక అనేక మందికి మార్గదర్శిగా ఉన్నావా, సహవాసం కలిగి ఉన్నావా అన్న విషయాలు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు మనం అవును నేనున్నాను అని చెప్పగల ఆ క్రమంలోనికి మనం రావాలి. మళ్ళీ చదువుదాం చూడండి. ఇందాక చదువుకున్న మాట తిమోతి రాసిన పత్రికలో చదువుకున్నాం కదండి. దేవుని మందిరంలో మీరు ఎలాగో ప్రవర్తించవలనని నేను మీకు బోధించుతున్నాను అని అంటాడు. మొదటి తిమోతి రాసిన 3వ అధ్యాయం, ఆమె ఇక్కడ చదివండి రా, తీయద్దురే, స్క్రీన్ మీద చదువుదాం. 3వ అధ్యాయం 15వ వచనం, ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని మందిరములో ఎలాగూ ప్రవర్తించవలను అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు. ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పాను కదా, ఏ మాటలు అని అంటే సంఘములు ఎలా నడుచుకోవాలనో విషయాలు నేను మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలియపారు. ఈ విషయాల ప్రకారము క్రమమైన రీతిలో మనం నడిచినప్పుడు వారు అంతం ఎక్కడికనంటే నిత్య జీవములోనికి మనం వెళ్తాం. మన పాఠంలోకి వద్దాం. ప్రియులారు గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, లోకములు ఎవరు ఎలా జీవించనివ్వండి, లోకములు ఎవరు ఎలా బతకనివ్వండి, మనకు అనవసరం. కానీ దేవుని రాజ్యానికి చేరాలని వాడు, పరలోకానికి వెళ్ళాలనుకున్నవాడు, నిత్యత్వంలోకి వెళ్ళాలనుకున్న వారు చేయవలసిన పని ఏంటనంటే, వారంట విశాల మార్గంలో కాదు కానీ ఏ మార్గంలో నడవాలి? మీ పిల్లలను కూడా విశాల మార్గంలో నడిపించొద్దు. ఏ మార్గంలో నడిపించాలి? మా అమ్మగారు, అమ్మ మరి సెల్ ఫోన్ కావాలమ్మా అని అంటే, లేకపోతే ఏదో అడిగితే ఏదేదో అంటే బట్టలు కావాలమ్మా, నాకు బట్టలు కొనుక్కోవడం కూడా తెలియదు అంటే బేరాలు ఆడుతూ కలర్స్ కూడా తెలియవు, లేకపోతే ఇలా కావాలమ్మా అని అంటే ఓ మాట అంటుంది టక్కువని, ఏమనంటే ప్రార్థన చేసుకో దేవుడు ఇస్తాడు. ఏం చేయాలట? ప్రార్థన చేసుకో. నాకేం సురెక్కిపోయే మంట వచ్చేది ఏంట, నేను ప్రార్థన చేసుకోవాలా, నేను చెయ్యాలా అనుకుంటే బాధ వచ్చేది. కాబట్టి ఇక్కడ అది రైట్. ఏది రైట్ తెలుసా? మనము ఎవరి మీద ఆధారపడాలి? దేవుని. పిల్లలకి అది నేర్పాలి. అడిగిన రాగానే డబ్బులు ఇచ్చేయకూడదు, అడిగిన రాగానే తీసుకుపోకూడదు. అడిగిన రాని ఇచ్చేసావంటే నువ్వు ఏ మార్గంలో నడిపిస్తున్నట్టు? విశాల మార్గం. ఆఖరికి వారు అంతమేది? నరకం. కాబట్టి కనుక ప్రతి ఇది కూడా ఇచ్చేయకూడదు. అది మేలైనదా కాదా, అది కీడైనదా మంచిదా అని ప్రభు మీద వారు ఆధారపడేలాగా ప్రార్థన చేసుకో అని వారు ఇరుకైన మార్గంలో నడిపించేవారంగా మనం ఉండాలి. ఒకటి, రక్షణ ద్వారం తెరిసే ఉంది, ఇరుకైన మార్గంలో మనం నడవలసిన వారమై ఉన్నాం. 3వది చదువుదాం చూడండి. కీర్తన గ్రంథంలో 100వ అధ్యాయంలో చూస్తే అండి 4వ వచనంలో ఇలాగ అంటూ ఉన్నారు. ఏమంటున్నాడు చదువుదాం. అమ్మ, కృతజ్ఞత స్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ఏం చేయాలట? ప్రవేశించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరములలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఏం చేయండి అంట. నేను వివరిస్తాను చూడండి. ప్రియులారా, ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తుతించచ్చు, ఆయన గుమ్మములోనికి ప్రవేశించు. దేవుని స్తుతించి ఆరాధించే అవకాశానికి తలుపులు తెరుచున్నాయా, మూయబడ్డాయా? ఇప్పుడు ఆదివారం వచ్చిందండి, తలుపులు తెరిచాం అందరూ రాగలగటానికి. మళ్ళీ రేపు పొద్దున్న తలుపులు మూసేస్తాం. రేపు ఆరాధించడానికి ఏమి లేదు అవకాశం. ఈరోజు ఆరాధించడానికి తలుపులు తెరబడి ఉండగా ప్రభుని ఆరాధించడానికి గుమ్మములలో ఏం చేయండి? ప్రవేశించండి. ఒకటి ఉదాహరణ చెప్పాను. ఆ తర్వాత అంతం వచ్చిన తర్వాత, లోకమంతా నాశనం అయిపోయిన తర్వాత ఇక ప్రభుని స్తుతించడానికి అవకాశము ఉండదు. అప్పుడు తలుపు ఏమైంది? మూయబడింది. అది రాకమునిపే మనం ప్రభుని స్తుతించడానికి మన ప్రయత్నము చేయాలి. ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను, ఎలా చెప్తాను ఏంటంటే,
ప్రియులారు గమనించండి, ప్రభువుని ఆరాధించే అవకాశం వచ్చినప్పుడు, ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు ఆ ద్వారం తెరిసే ఉండగానే ప్రభుని ఏం చేయాలటండి? స్తుతించే వారిగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడనంటే అండి, కాదురా, మళ్ళీ చదవరమ్మా. మంచి సమయము, ఇక్కడ ఏమని ఉంటుందని అంటారమ్మా, నేను సువార్త చెప్పటానికి ద్వారము తెరిసే ఉన్నది అన్న మాట ఉంటుందిరమ్మా. చదవండి, అక్కడే కిందో పైన ఉంటుంది, నేను వివరిస్తాను చూడు. సరే, నేను వివరిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు సువార్త చెప్పటానికి దేవుడు దాని కొరకు ద్వారము తెరిసే ఉన్నాడు అంటూ ఏమంటాడంటే, ఒకసారి ఇలా మీకు ఇది చెప్తే అర్థమవుతుంది. ఒకసారి అండి అగ్రిప్ప అనే రాజు దగ్గర నిలబెట్టారు. ఎవరిని? పౌలు గారిని, అపోస్తలుడైన పౌలు గారు. అగ్రిప్ప అనే రాజు దగ్గర నిలబెట్టినప్పుడు రాజు ఎక్కడ ఉన్నాడు, పౌలు గారు ఎక్కడ ఉన్నారు, ప్రజలందరూ ఇలా ఉన్నారు. తీర్పు తీరుస్తున్నాడు రాజు. పౌలు, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో అని అన్నాడు. ఎవరిని? పౌలు గారిని. రాజు అన్నాడు, అగ్రిప్ప అన్నాడు, రాజు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పుకో పౌలు అని అంటే, ఈ పౌలు గారు చూడండి ఏం చెప్పుకోవాలి. అయ్యగారండి, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను తీసుకొచ్చి సరసాల్లో వేశారండి, అయ్యా అదండి ఇదండి అని చెప్పాలి కదా, తప్పించుకుంటా. అది చెప్తూ మానేసి పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? పౌలు గారు చెప్పేది ఏంటనంటే, ఏమండి అగ్రిప్ప రాజు గారు, ఇదిగోండి ఒక దేవాతి దేవుడు ఉండేవాడండి, ఆయనండి దేవాతి దేవుడు అండి, మానవుడికి లోకానికి వచ్చాడండి, ఆయన ఈ లోకంలో జీవించి అద్భుతాలు చేశాడండి, మానవుల కొరకు సిలువేయబడ్డాడండి, రక్తము కార్చాడండి, చనిపోయాడండి, 3వ దినాన్ని తిరిగి లేచాడండి, ఆయన పరలోకానికి ఎక్కువ వెళ్ళాడండి, మళ్ళీ రాబోతున్నాడండి, మేము ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నామండి, అదే చెప్పాను అన్నాడు. ఎవరు? పౌలు. ఇప్పుడు చెప్పండి, అదే చెప్పాను అంటంలో మీరు క్యాచ్ చేయాలి. ఏంటనంటే, అదే చెప్పాను అంటంలో ఈ ఎంత చెప్తంలో పౌలు గారు అగ్రిప్పకి ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు. ఇదే అన్నాను నేను. సువార్త ద్వారం తెరవబడి ఉన్నప్పుడు ఏం చెప్పేవాలి? సువార్త. ఇప్పుడు ఎలా చెప్తున్నానండి, ఎవరైనా చనిపోయినప్పుడు పెళ్ళిళ్ళలో వాక్యం వినరు, ఎప్పుడైనా పుష్పతైన కార్యక్రమంలో వాక్యం వినరు. ఏం చీర కట్టుకొచ్చావు, బంగారం పెట్టుకొచ్చావా, ఏ ఊరు నుంచి వచ్చావు, ఇవే చూస్తారు తప్ప ఏముండారు, రే బాబు టైం అయిపోతున్నారు భోజనానికి అని గొడవకులు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ చచ్చిపోయిన కాడ అలా జరగవు, అందరూ మౌనంగా ఉంటారు. అక్కడ ఏం చెప్పొచ్చు? సో అందరిని అలా కూర్చోబెట్టి ఆ చనిపోయిన వాళ్ళు చనిపోయిన ఆయన బంధువులు అలా కూర్చోబెట్టి మనం అక్కడ ఏం చెప్పేవాలి? చెప్పటానికి ఇప్పుడు దేవుడు అక్కడ మనకేం తెరిచాడు? చెప్పాలి. సువార్త ద్వారం. ఈ ద్వారం తెరిచినప్పుడు తెలిసిన నీవు ఆటంకపరచకూడదు. తెలిసిన వాళ్ళు ఏం చేయకూడదు. ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఎలాగంటే ప్రియులారా, ప్రార్థన కూడికలో పెట్టేవాళ్ళు. ఇదంతా కారణం ఏంటి అని అంటే, యేసు ప్రభు గురించి అక్కడ కొంతమందికి చెప్పేవాళ్ళు. ఎవరో వస్తారు తెలవని వాడికి ఎవరికో సువార్తను ఇప్పుడు దేవుడు అక్కడ సువార్త చెప్పడానికి ద్వారం తెరిచాడు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? నేను మీతో ఒక మాట తీసుకున్నాను, ఏంటంటే అలాంటి చెప్పవలసి వచ్చినప్పుడు మీరు ఏం చేయకూడదు? ఆటంకపరచుకోండి. అంటే ముగించేయండి, త్వరగా అని అనకూడదు. అది తెలవక చేస్తారేమో ఎవరైనా, కానీ నేను అంటున్న మాట ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు అక్కడ ఏం చేయాలి? ఇంకొక మాట, తీసుకెళ్ళిపోతున్నారండి, తీసుకెళ్ళిపోయే టైం అయిందండి, అక్కడ ఒక పాట పాడుతున్నామండి, 4 మాటలు చెప్తున్నామండి, ఈ 4 మాటలు చెప్పినట్టు ఏం లేదు, పదండి తీసుకుపడి నడవండి అని అంటారు ఒకరు వచ్చి. నేను అంటున్నాను, ఎవరు హైదరాబాద్ నుంచి రావాలి, బొంబాయి నుంచి రావాలి, ఢిల్లీ నుంచి రావాలి, ఇంకా సాయంకాలం 7 అవుతుంది, అప్పుడు దాకా ఉంచవా? ఒక గంట ఎగస్ట్ అవుతుంది, ఉంచవా? మరి అంత ఉంచేవారు ఈ కాసేపు ఎంత కంగారి? ఏ కాసేపు? ఈ పాట పాడి వాక్యం చెప్పే కంగారి, అది సాతాను చేసే పని. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, వాక్యం ఎరుగున వారులారా, సువార్త చెప్పడానికి అవకాశం వచ్చినప్పుడు, ఆ ద్వారం తెరవబడినప్పుడు ఏం చేయాలి?
సువార్తను చెప్పాలి. అట్టిదిగాని ప్రభును స్తుతించడానికి అవకాశం వచ్చినప్పుడు, ప్రార్థించడానికి అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థన చేయాలి. అలా చేసేవారంగా ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకడు మీద ఒకడు సనుగుకొనుడి. ఇదిగో న్యాయాధిపతి వాకలంటే గుమ్మం దగ్గర ఆయన ఏమన్నాడట? తలుపులు ఎలా తెలుసుకుని ఉన్నాడట? ఏం తీర్తకి? తీర్పు తీర్చడానికి. ఇది వదిలేనండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? లిల్లీ నావే సాడీలు చెప్పిందండి. ఏమేమో చెప్పింది. చెప్పినప్పుడు నువ్వు కంగారు పడద్దు జోయ్, నేను గుమ్మం కాడ నిలుచున్నాను. ఏం తీర్తకి? తీర్పు తీర్చడం. మీ విషయంలో కూడా అలాగ అనుకోవాలి. దేవుడు మీ విషయంలో తీర్పు తీర్చడానికి దేవుడు ఏం తీర్చాడు? తీర్పు. మీ మీద అసూయపడే వారి విషయంలో, లేకపోతే మీ మీద చెడు సాడీలు చెప్పిన వారి విషయంలో, లేకపోతే మిమ్మల్ని తప్పుగా అల్లరి చేసిన వారి విషయంలో ఏం తెరిచాడు? తలుపు. తీర్పు తీర్చడానికి తలుపు తీశాడు. ఇంకో మాట చదువుతాను చూడండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయము 23వ వచనం. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండును, గమని యొద్ద ఆమె పేరు గొనిన వాడై ఉండడు. ఎక్కడ అంటే గుమ్మాల కాడ తన భర్తకి ఏముందంటండి? అంటే ఆ పేరు ఎవరి ద్వారా రావాలి? భార్య ద్వారా రావాలి. భార్య భర్త గుమ్మం కాడ ఉన్నప్పుడట, గుమ్మం తెరుచుకుని కూర్చున్నప్పుడట, నేను ఎలా అంటున్నాను ఏంటంటే, పెద్ద వయసు వచ్చిన వాళ్ళండి, కొంచెం పెద్ద వయసు వచ్చిన వాళ్ళండి, మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి, ఎప్పుడు ఇంట్లోనే ఉండకూడదు. ఆ పెద్ద వయసు వచ్చినాడు గుమ్మం కాడ కదా కుర్చీ వేసుకొని వెళ్ళి వాళ్ళతో వచ్చి వాళ్ళతో అది ఆ ఇంటికి నిండి. ఏ ఇంటికి? మీ ఇంటికి నిండి పెద్ద వయసు వచ్చినప్పుడు అదొక నిండుదనం వస్తుంది ఆ ఇంటికి. అలా కూర్చుని మాట్లాడాలంటే ఆ భర్త విలువ ఎవరు నిలబెట్టాలి? ఇక్కడ చెప్తున్నాడు, భార్య భర్త గుమ్మం కాడ కూర్చుని లాగున ఆమె పేరు, ఆవిడ గౌరవం ఏం చేయాలటండి? ఆడి గురించి ఊరంతా అల్లరి చేసేసావు. ఇంకేం కూర్చుంటాడు గుమ్మం కాడ? ఆడు పనికిమాలోడండి, ఆడేమి తేడండి, అంటోడండి, ఇలాంటోడండి, అది ఆడితో తిరుగుతుందండి, ఈడితో ఇవన్నీ అల్లరల్లరి చేసేసి గోల ఎవరు చేయటలేదు? ఇవన్నీ ఎవరు ప్రవర్తిస్తలేదు, ఎవరు చేయటలేదు, కానీ నీవే అల్లరి చేసుకుంటున్నావు. ఈ అల్లరి చేసుకుంటూ వల్ల నీ భర్త ఎక్కడ కూర్చోలేకపోతున్నాడు? గవని యొద్ద జనాల్లో కూర్చోలేకపోతున్నాడు. కాబట్టి అదే చెప్తున్నాను ఏంటనంటే, నీ భర్త గుమ్మము కడ గమిలల కడ కూర్చునేవారుగా మీరు ప్రవర్తించాలనే విషయాన్ని ఆడవారికి నేను తెలియపరుస్తున్నాను. మగవారు ఆ పెద్దరకంగా ఆ గుమ్మం కడ కూర్చుని ఉంటాం ఎంత నిండి అంత ఆశ్చర్యమైన విషయాన్ని తెలియపరుస్తున్నాను. నేను ముగిస్తానండి. మరొక పాఠంలోకి అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి, మరొక మాట చదువుదాం. ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చూడండి. ఒకరిని ఇద్దరిని ఎంట పెట్టుకుని మత్తయి సువార్త 16వ అధ్యాయమేనా? 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టెదను, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట ఏమవుదట? ఇప్పుడు చూడండి, పాతాళం. అందుకే చాలాసార్లు చెప్తున్నాను, అక్కడే అంటాడు, ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేస్తే పరలోకములో ద్వారాలు ఏం చేస్తాడటండి? తెరుస్తాడట. ఇద్దరు ఏకీవించి ప్రార్థన చేయగా పరలోకంలో ద్వారాలు ఏం చేస్తాడట? మూసేస్తాడట. వారికి చెప్తా ఉన్నాడు, సంఘానికి చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఏమైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థిస్తున్న మీ ఎదుట, సంఘం ఎదుట పాతాళ ద్వారములు ఏమవుతాయంట? అమ్మా చూడండి, మళ్ళీ చదవండి. పాతాళపు ద్వారములు దాని ఎదుట. అమ్మ ఎలా చెప్తాను వినండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తున్నారండి. ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తుంటే ఆడు బాగుపడతాం ఇష్టం ఉండదు కదా ఎవరికి? సాతాను గాడికి. ఈ బాగుపడతా ఇష్టం లేక వాడు ఏం చేస్తాడట? తలుపులను మూసేస్తాడట. కానీ మూసేసినప్పుడు ఆశ్రదం రాకుండా మూసేస్తూ ఉంటాయి. మీకు ఇక్కడ అర్థమయ్యేలా చెప్పాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. పరలోకంలో దేవుడు ఉన్నాడండి, కింద మనం ఉన్నామండి. ఆకాశంలో ఎవడున్నాడు తెలుసా?
ఆకాశంలో ఎవడున్నాడంటే దురాత్మ సమూహం సాతానుగాడి నివాసం ఉన్నాడట. ఎక్కడ? ఆకాశంలో. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మీరు చూస్తే వాడటండి ఆకాశ మండలంలో ఉన్నాడట, ఆకాశంలో తిరుగుతున్నాడటాడు. వాడు దేవుడిచ్చిన ఆశ్రదం మన దగ్గరికి రాకుండానట్లు తలుపులు ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు. చదువుతారు ఆ మాట కూడా చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కాడి నుంచి ఉంటుంది రమ్మా. ప్రధానులతోనూ అధికారులతోనూ పరిశుద్ధ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అది ఆకాశ మండలం అందున్న దురాత్మ సమూహములతో ఏం చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, అమ్మ ఇలా చూడండి. దేవుడు మీరు కోరిన ఆశ్రదాన్ని వేసేసాడు పరలోకంలో అండి. ఇలా వేసేసిన వాడికి ఆకాశంలో ఏం చేస్తున్నాడు? వీడు ఆపేస్తున్నాడు. ఆపేస్తున్న ద్వారాలు తెరవాలని అంటే ఇప్పుడు సంఘముతో చెప్తున్నాడు, మీరు వేకీవించి ప్రార్థన చేయండి, మీ ఎదుట పాతాల ద్వారములు ఏమవ్వంట? ముయ్యబడవు, తెరవబడతాయని దేవుడు చెప్తా ఉన్నాడు. సరే ప్రియులారా, మనము ప్రార్థన చేయటం ద్వారా, ఆ సన్నిధానంలో మొరపెట్టడం ద్వారా దేవుడు ఆకాశ వాక్యం నింపుతాడనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతను కూడా భోజనము. ప్రియులారా, పరలోకంలో విందు జరుగుతుందంట. ఆ విందు కొరకు దేవుడు చెప్తున్నాడు, నేనును మీరును కలిసి భోజనము చేయనట్లుగా మీ హృదయం అనే తలుపు తెరవండి అంటున్నాడు. కనుక హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన మనలోనికి ప్రవేశించి మనమును ఆయన కలిసి పరలోకములో విందులో ఉంటామంట, విందు చేస్తామంట. అటువంటి విందు చేసేవారంగా, విందులో పాలు పంపులు పొందేవారంగా ఉండాలి అని దేవుడు పరలోకపు విందు ద్వారం ఏం చేశాడు? తెరిచి ఉంచాడు. ఆ విందులో మనం ప్రవేశించాలి. నేను ఇంకో వివరించనండి, ముందుకు వెళ్తున్నాను, గమనించండి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమిద్దామండి. దావీదు రాజు అయ్యాడు. దావీదు మెఫీబోషెత్, దావీదు యోనతాను ప్రాణ స్నేహితులు. యోనతానును దావీదు, ఇంగ్లీష్లో జోనతాన్ అంటారేమో. జోనతాన్ వీళ్ళిద్దరూ కలిసి మంచి స్నేహితులు. వారు బతుకుండగానే అనుకున్నారు, యోనతాన్ ఇదిగో నేను చచ్చిపోయినా నా పిల్లలు నువ్వు చూడాలి, నువ్వు చచ్చిపోయినా నీ పిల్లల్ని నేను చూస్తాను, నడు యుద్ధంలోకి వెళ్దామని యుద్ధంలోకి వెళ్ళారు ఇద్దరు కలిసి. అంత ఒప్పందం చేసుకుని చేసిన యుద్ధంలో జోనతాన్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. యోనతాన్ ఏమయ్యాడండి? చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. కొంతకాలానికి రాజు అయినప్పుడు దావీదు ఏం చేశాడనంటే, రాజుగా స్థిరపడిన తర్వాత తాను సౌలు కుమారుడైన యోనాతానుకి ఒక కొడుకు ఉండాలి, ఆడు ఎక్కడున్నాడో వెతకమన్నాడు. ఆడు ఎక్కడున్నాడంటే ఊరు అవతల ఉన్నాడట. ఊరు అవతల ఉంటే ఆడేమో కుంటున్నాడట, నడవలేడట. ఊరు అవతల ఉన్నవాడిని రప్పించి దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టి దావీదు ఏం తింటున్నాడో వాడు కూడా అదే తినేలాగా చేశాడు. అలా చేశాడట. అప్పుడు ఆయన అంటాడు, ఆ కుంటాయన పేరు ఏంటనంటే, జోనతాన్ కొడుకు పేరు ఏంటనంటే మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ అంటాడు, ఏమంటాడనంటే, అయ్యా నేను కుంటివాడిని, నడవలేని వాడిని, అయినాను ఏమి చూసి నా మీద ఇంత ప్రేమ నీవు చూపితివి అని అంటాడు. కాబట్టి ప్రియులారా, అంటున్న మాట ఏంటంటే, మనం కుంటివారమైనా, అపవిత్రులమైనా, పాపం చేసిన వారమైనా, నీచులమైనా, దేవునికి దూరస్తులమైనా, దేవునికి ఇష్టము కాని వారమైనా ఆయన మనల్ని ప్రేమించి ఆయన బల్ల యొద్ద భోజనం చేసే సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ బల్ల దగ్గర భోజనం చేసే ఆ ద్వారము ఇంకా ఏమై ఉంది? తెరవబడదు. మూసేశాడా? ఇంకెవరో కూడా ఇంకో మాట చెప్పి మేము ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం. అమ్మ, దానికి 12 గుమ్మములు 12 ముత్యములతో చదివామా?
ఆ పట్టణమును ప్రకాశించుటకే సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే గొర్రెపిల్ల దాంట్లో దీపము. ఆమె నేను చెప్తాను చూడండి. ఇక్కడ 12 గుమ్మాలతో ముత్యాలతో కట్టబడిన గుమ్మాలు ఉన్నాయంటండి. ఆ గుమ్మాలలోకి నుంచి ప్రవేశించిన వారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ అంటండి సూర్యుడు అక్కర్లేదంటండి, చంద్రుడు అక్కర్లేదంట, దానే దీపమై ఉంటాడట, మరణం ఉండదంట, వ్యాధి ఉండదంట, దుఃఖం ఉండదంట, కనుక సమస్యలు ఉండవంట, బంగారు వీధులతో కట్టబడిందంట. ఆ వీధులలో మనుషులు ఏమవుతారట, నివసిస్తారట. ఆయనే దీపమై ఉంటాడట, ఆయనే సంచరిస్తాడట. కీర్తనకారుడు అంటాడండి, ఏమని అంటాడంటే సూర్యుడు ఉన్నంత వరకు వ్యాధులు తప్పవంట, చంద్రుడు ఉన్నంత వరకు శ్రమలు తప్పవంట. అంటే ఇప్పుడు అక్కడ ఏమి లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేరు అంటే ఎవరు లేరు, ఏమి లేవు, బాధలు సమస్యలు లేవు. కాబట్టి ఆ ద్వారము ఇంకేమై ఉంది, తెరవబడి ఉంది. ప్రభు మూసాడా, ఇంకెవరునూ తెరవలేరు. రండి మన పాఠంలోకి వచ్చేద్దాం, ప్రకటన గ్రంథంలోకి వద్దాం. 3వ అధ్యాయం. ప్రియులారా చెప్తా ఉన్నాడు, నేను మీ కొరకు ద్వారము తెరిచాను, మూసానా ఇంకెవరు తెరవలేరు, తెరిచానా ఇంకెవరు మూయలేరు అని అంటూ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పనండి, దేవుడు మీ కొరకు ద్వారం తెరిచాడు. ఇదిగో 7 అనుభవాలుగా దేవుడు తెరిచాడు. అదే కాకుండా భూమి మీద ఉన్నంతకాలం ఆయన చేత దీవించబడేలాగా దేవుడు మీ విషయంలో ఆశీర్వాదమైన ద్వారాన్ని తెరిచాడు. ఆశీర్వాదమైన ద్వారం తెరవబడి ఉండగా దాన్ని ఎవరునూ ముయ్యలేరు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. రండి 3వ అధ్యాయంలోకి వద్దాం. ఆ మాటలు మళ్ళీ చదువుదాం. 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు నా వాక్యమును గైకొని నీవు నా నామమును ఎరగననలేదు. 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును సంహరింపకుండానట్లు నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా, నీ కిరీటాన్ని ఎవరు కూడా ఏం చేయకూడదట. నేను వివరించను కానీ ఇలా చూడండి, ఇక్కడ 7 కిరీటాలు రాశాను. 7 కిరీటాలు నెతికి బైబిల్లో ఇలా రాసి ఇలాగా ప్రింటింగ్ చేయించాను. ప్రియులను గమనించండి, మొదటిది 7 కిరీటాలు ఉన్నాయంట. దేవుడు ఏ కిరీటానికి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అది వేరే వారు దొబ్బేయకున్నట్లు మనం ఆ విషయంలో ఏమై ఉండాలట, జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయాన్ని, కిరీటం ఎవరికి ఇస్తారండి? ఓడిపోయిన వాడికి ఇస్తారా, నగ్గిన వాళ్ళకి ఇస్తారా? ఓడిపోయిన వాళ్ళకి ఎవరు? ఇప్పుడు దేవుడు కూడా ఎవరికి ఇస్తున్నాడు కిరీటాలు అని అంటే పని చేసిన వారికి, గెలిచిన వారికి ఇస్తా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, పని చేయని వారికి ఇవ్వడు, లేకపోతే ఓడిపోయిన వారికి ఇవ్వడు, పని చేసిన వారికి, గెలిచిన వారికి ఇస్తాడు. ఆ కిరీటాలు 7. ఆ 7 ఏంటో లోతుకి వెళ్ళను కానీ చెప్పేస్తాను. మొదటిది ఏంటనంటే ప్రియులారా, 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమని ఉంటుందనంటే ఆశ్చర్య కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడట. అంటే ఈ లోకములో పరిగ పందాలు వేశారనుకోండి, ఈ లోకములో ఏమైనా చేస్తారనుకోండి, ఏమైనా గెలిచారనుకోండి, వారికి చెక్క లాంటి ఒకటి బహుమానం ఇస్తారు. ఆమె ఏమిస్తారా? నాకు చిన్నప్పుడు పరిగ పందాల్లో సబ్బులు పెట్టిచ్చారు. సబ్బులు పెట్టేస్తే 2 వారాలు 3 వారాలకు ఇరిగిపోయింది, పలసంది ఇచ్చారు. అప్పుడు కొత్త సబ్బులు పెట్టి ఇరిగిపోయింది. ఉందా బహుమానం? ఉందా? ఉంది. కానీ ఈ లోక సంబంధం ఉండవు. కానీ దేవుడిచ్చిన బహుమానం ఏమో ఉంటుందట. అదే చదవండి, అదే ఉంటుంది ఆ మాట. 9వ అధ్యాయం 1 కొరింథీ రాసిన 9వ అధ్యాయం 25వ వచనం. మనమైతే ఈ లోక సంబంధం అయితే అంతలో కనపడి అంతలో పోయిన దాని కొరకు ప్రయాసపడతాడు. అయితే మనమైతే శాశ్వతమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నాం. ఏ కిరీటం పొందబోతున్నామంట అంటే శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ బహుమానం ఎవరు పొందుకుంటారు తెలుసా? ఈ లోకములో ఆశలను జయించి, పాపమును జయించి, క్రీస్తు కొరకు జీవిస్తూ దేవుని కొరకు సాగుతారో, ఎవరైతే దేవుని కొరకు జీవిస్తారో, ఎవరైతే పాపమునకు ఆశ కలిగిన దాని జోలికి వెళ్లకుండా నీతిగా జీవిస్తారో, భక్తిగా ఉంటారో, వారి కొరకు దేవుడు శాశ్వతమైన కిరీటాన్ని దేవుడు తీసుకొని వస్తా ఉన్నాడు. నీవు నీతి కలిగి
పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, దేవుడు మీ కొరకే ఏం తీసుకొస్తున్నాడు? శాశ్వతమైన ఒక కిరీటాన్ని తీసుకోండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:19 ఆనంద కిరీటాన్ని తీసుకో. చదువురమ్మా. ఏలయనగా ఏది? ఆయన ఎదుట మీరే కదా ఆనంద కిరీటం అంట. ఆమె ఏ కిరీటం? పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆనంద కిరీటాన్ని ఇస్తాడట. ఎవరి కొరకు అని అంటే, ఈ లోకములోనంట అనేక మందిని ప్రభు తట్టు ఎవరైతే తిప్పుతారో, తిప్పిన వారందరి కొరకు దేవుడు పరలోకంలో వారికి ఏమి ఇస్తాడటండి? ఆనంద కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఆ కిరీటం పెట్టుకుంటే ఆనందం వచ్చేస్తుందట, సంతోషపడిపోతామంట. ఆమె వినాలి. గెలిచినోడికి ఇస్తాడా, ఓడిపోయిన వాళ్ళకి ఇస్తాడా? ఇప్పుడు ఈ కిరీటం, ఆనంద కిరీటం పొందుకోవాలంటే ఇప్పుడు ఏం గెలవాలి అని అంటే, అనేక మందిని ప్రభు తట్టు ఏం చేయాలి? తిప్పాలి. అదే మా ప్రయాసం. ఇప్పుడు మా ప్రయాసం ఏంటనంటే, మిమ్మల్ని ప్రభు తట్టు తిప్పాలి. తిప్పితే మాకు పరలోకంలో ఏం దొరుకుతుందంట? ఆనంద కిరీటాన్ని దొరుకుతుంది. తిమోతి రాసిన పత్రిక 4:8 నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఇక మీదట మిగిలిన వాళ్ళు కూడా తీసుకుని పెట్టుకోండి. ఇంకోటి చదవరమ్మా. నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు అది నాకును అమ్మ దేవుడు అంటే పౌలు గారు చెప్తున్నారు తిమోతితో, నా కొరకు దేవుడు నీతి కిరీటం ఉంచి ఉన్నాడు. ఎవరి కొరకు అని అంటే, ఈ లోకములోనంట వారి విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలట. విశ్వాసాన్ని కాపాడుకుని విశ్వాసంలో స్థిరలకు నిలుచున్న వారి కొరకు దేవుడు ఏం తీసుకొస్తున్నాడు అని అంటే, నీతి కిరీటాన్ని దేవుడు తీసుకొస్తున్నాడు. అమ్మమ్మ వినండి బాబు, నువ్వు నీతి కలిగి జీవిస్తే, విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుడు నీ కొరకు నీతి కిరీటాన్ని తీసుకుని వస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. ఏమిచ్చాడట? ఏం తెస్తున్నాడట? జీవ కిరీటం. అంటే శోధన సహించిన వాడు ఎలా ఉంటాడనంటే, దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవ కిరీటం ఇస్తాడట. ఆమె ఏ కిరీటం? ఇప్పుడు మన ఎవరు ప్రవీల్ గారేనా చంపేశారు కదా, ఏం పేరు ఆయన? పగడాల ప్రవీల్ గారు. ఆయన శ్రమ అనిపించాడా, సంతోషం అనిపించాడా? శ్రమ అనిపించాడు. శ్రమ అనిపించి చనిపోయాడు. ఈ శ్రమ వెనకాల, కష్టం వెనకాల ఏం కిరీటం పొందుకుంటాడు? జీవ కిరీటం పొందుకుంటాడు. నిత్యం అక్కడ ఏమై ఉంటాడు? జీవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 5:2 మహిమ కిరీటం దేవుడు తీసుకురాబోతున్నాడట. ఎవరి కొరకు అని అంటే, సేవ చేసిన వారి కొరకు, సంఘములో సహకరించే వారి కొరకు. ఇదిగో సాపులేసి, బరకాలేసి, పాటలు పాడి, దేవుడు స్తుతించి, ఆరాధించి, ఎక్కడ ప్రార్థన అవుతే అక్కడ ప్రార్థనకు వచ్చి, అక్కడ పాటలు పాడి దేవుడిలో సహకరించిన వారందరి కొరకు దేవుడు ఏ కిరీటం తెస్తున్నాడు తెలుసా? మహిమ కిరీటాన్ని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇంకో కిరీటాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటంటే, పరలోకంలో దేవుని కంట కనుక సర్వభౌముడైన యేసయ్యకు ఆయన తల మీద ఏముందంటండి? కిరీటం ఉంచబడిందంట. ఇంకో కిరీటం ఉంది ప్రకటన గ్రంథంలో. ఏ కిరీటం చెప్పనండి ప్రియులారా? మరియు మీరు శోధింపబడుకున్నట్లు 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు ఏమై ఉండాలట? కాబట్టి నేను నీకు జీవ కిరీటమును ఇస్తాను. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుడు మనకు వరకు ఈ కిరీటాలు తీసుకువస్తా ఉన్నాడు. సాతానుగాడికి కూడా కిరీటాలు ఉన్నాయని ప్రకటన గ్రంథంలో. ఆ కిరీటాలు ఈ లోక సంబంధమైనవి అంట. ఈ లోక సంబంధమైన కిరీటాలు కాకుండా పరలోక సంబంధమైన కిరీటాలు కలిగిన వారుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నానండి. ప్రియులారా, ఈ అనుభవంలోకి మనం వద్దాం. ఫిలదెల్ఫియ సంఘము ఈ విషయాలలో నమ్మకంగా ఉండని దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, మీ ఎదుట నేను తెరిచిన ద్వారాలు ఎవరును ముయ్యలేరు. ఎవరు మూయలేరు, ఎవరు కూడా మీ కొరకు
తెరవలేరు, నేనే మీ కొరకు తెరిచాను అంటున్నాడు. కాబట్టి ఆ తెరిచిన గుమ్మాల గుండా మనము వెళ్ళే సంఘంగా ఉండాలి. తర్వాత వారు పడిన కష్టానికి దేవుడు కిరీటాన్ని దేవుడు సిద్ధపరిచాడట. ఆ కిరీటం వేరే వారు ఎత్తుకుపోకుండానట్లు మనం భూమి మీద ఉండగా ఈ విషయాల్లో మనం ప్రయాసపడదాం, ఆ కిరీటాన్ని పరలోకంలో పొందుకుందాం అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. చివరిగా ఈ మాటలో చదువుదాం చూడండి ప్రియులారా. చివరిగా అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే 12వ వచనంలో, పరలోకములనంట నా దేవుని పేరు పరలోకములో నా దేవుని ఎదుట దిగివచ్చున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరు, నా కొత్త పేరు వాని మీద రాసి. కొత్త పేరును దేవుడు పరలోకంలో మనకిస్తాడట. ఆమె ఏ పేరు? పరలోకంలో దేవుడు అంటే మనకి కొత్త పేరు ఇస్తాడట. ఆమె ఏ పేరు అండి? బైబిల్లో కూడా కొంతమందికి పేర్లు పెట్టారు కదండి. ఎవరికి పెట్టారు చెప్పండి? యేసోబుకు పేరు పెట్టారు కదండి, వేరే పేరు పెట్టారు. తర్వాత ఎస్తేరుకు కూడా ఆ ఎస్తేరు కాకుండా వేరే పేరు పెట్టారు. ఏ పేరు? అతాస్ అని పేరు పెట్టారు కదండి. యాకోబుకి పేరు మార్చాడు దేవుడు. ఏ పేరు పెట్టాడు? ఇశ్రాయేలు అని మార్చాడు. చూడండి ప్రియులు, ఇంకా అబ్రహాముని అబ్రహాముగా మార్చాడు, శారాను శారాగా మార్చాడు. యెషయా రాసిన గ్రంథంలో చూడండి, దేవుడు అంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు కొన్ని పేర్లు ఇస్తాడట. అందరూ కూడా తునీకరింపబడిన పేర్లుగా పిలుస్తారంట. కానీ పరలోకంలో దేవుడు ఇచ్చిన పేర్లు ఏంటో చూడండి. 62వ అధ్యాయం 4వ వచనం భలే ఉంటుంది. మాట చదువుదాం. 64వ అధ్యాయము చూడరా. పిలవబడిన దానివని విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని. అది చూడండి ఏ పేర్లు పెడతారట. బ్యూలా అని నీకు నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఏం చేస్తాడటండి? ఆనందించేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, అలాగుండేవారుగా దేవుని సహాయం పొందుకుందాం. కాబట్టి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇదిగో యాకోబు పేరు దేవుడు మార్చినట్టుగా పరలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకో మాట. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే బైబిల్లో పేరు మార్చబడిన వారు గొప్పలు అయ్యారు. పేరు మార్చబడిన వారు ఏమయ్యారండి కదండి. అబ్రహాము పేరు మార్చబడింది, గొప్పోడయ్యాడు. శారాకు మార్చారు, దానియేలుకు మార్చారు, ఇంకా ఎస్తేరుకు మార్చారు, దేవుడి సంకల్పంలో మార్చారు. తర్వాత ప్రియులరా యేసోబుకు మార్చారు. ఇంకొక విషయం చెప్పనా, ఇంకా లోతుకెళ్తే టైం లేదు. దేవుడు సొలొమోనుకి దేవుడు పేరు పెట్టమన్నాడు. పేరు పెట్టమంటే వాళ్ళ నాన్న ఇంకో పేరు పెట్టాడండి. ఇంకో పేరు పెట్టినందుకే సొలొమోను ఆఖరికి ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు. ఇంకో సమయంలో చూపిస్తానులేండి. పేరు దేవుడు ఒక పేరు ఇస్తాడు, ఆ పేరుతో పిలువబడితే మనం ధన్యులు అవుతాం. ఆ పేరు పరలోకంలో దేవుడు మనకిస్తాడట. అటు వారిగా దేవుడు మనలను దీవించి ఆస్వాదించును గాక. ఆమె తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఆలోచించండి. ఎన్నో వాక్యాన్ని బట్టి ఇదిగో మీ ఎదుట దేవుని ద్వారాలు తెరవబడి ఉన్నాయి. ఆయన తెరిచిన ద్వారాలు ఎవరు మూయలేరు. ఆయన మూసేశాడా, ఎవరు తెరవలేరు. ఈరోజు ఆలోచించండి. ఇక ద్వారాలు తెరవబడి ఉంటుంది, కానీ రక్షణ ద్వారంలోనికి నువ్వు రాగలిగావా? రక్షణ పొందావా? దేవునిలోకి వచ్చావా? ఇక రాకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీవు ఈ లోకంలో రక్షించబడి ఆయన ద్వారంలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత విశాల మార్గంలోకి వెళ్ళొద్దు, ఇరుకు మార్గం అనే భక్తి కలిగి ఉండు. లోకంలో వారు ఎలా జీవించినవ్వండి, వర్షాలుగా తయారవునవ్వండి, కానీ దానివల్ల ఎవరికీ ప్రయోజనం కాదు. ఇదిగో ఇరుకు ద్వారమున ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి క్రమశిక్షణలో నలిపిన నీవు ప్రయోజనకరంగా నిత్య జీవానికి వారసులు అవుతావు. ప్రార్థన ద్వారం ఇంకా తెరిచి ఉంది, స్తుతి ద్వారం ఇంకా తెరిసే ఉంది, తీర్పు ద్వారం ఇంకా తెరిసే ఉంది, పాతాళ ద్వారాలు దేవుడు తెరిసే ఉంచాడు. ప్రియులారా, మన ఎదుట ఆ పాతాళ ద్వారాలు నిలబడలేవంట. మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఆఫ్ చేయటానికి దానివల్ల కాదంట. కనుక హృదయం అనే తలుపు తెరవగలవా? తెరిస్తే ఇదిగో విందు అనే ద్వారం తెరిసే ఉంది. నీవు ఆయన కలిసి భోజనం చేస్తాం. యెరూషలేములో ముత్యాలతో కట్టబడిన నూతన యెరూషలేములో, పరలోకంలో బంగారు వీధులతో వేయబడిన స్థలము పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ వీధులు గుండా మనం వెళ్ళాలి అని అంటే
మనము ఇదిగో పిల్లుదొక్కియ సంఘం వల్లే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాను దేవుని కొరకు జీవిద్దాం. ఆచయ కిరీటాన్ని కలిగి ఉందాం, ఆనంద కిరీటాన్ని సంపాదించుకుందాం, నీతి కిరీటాన్ని సంపాదించుకుందాం, జీవ కిరీటాన్ని సంపాదించుకుందాం, మహిమ కిరీటాన్ని సంపాదించుకుందాం. వాటికి అర్హులుగా ఉందాం. మన కిరీటాలు వేరేవారు దొబ్బేయకుండానట్లు మనం జాగ్రత్త మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనాలు, మీ స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన ఉపకారానికే మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి, ఇంకా లోతుగా వినగలగటానికి సహాయపడండి. మీ సన్నిధి మాతో ఉంచి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పి యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ముగించుకుందామండి. మరి ఈరోజు మన ప్రియులు మెంటి విజయరాజు గారు, వారి భార్య అదర్శ గారిని దేవుడు ప్రేమించి వారికి 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారు. వారి కుమార్తెలలో పెద్ద కుమార్తె జయశ్రీ పుట్టినరోజు అండి. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదివారం కలిసి రావటాన్ని బట్టి వారు కేకు సిద్ధపరిచారు. ఆ కేకు అట్టిదిగానే పలహారం ఉందండి. ఈ పలహారాన్ని, కేకుని మనం తీసుకుందాం. వాటిని మనము వారి కొరకు ప్రార్థన చేసి మనము ఆ కేకు కట్ చేయించి పలహారాన్ని తీసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, శుక్రవారం రాత్రి ప్రార్థన కూడిక సిద్ధపడి రావాలి. అటుది కానీ బుధవారం రాత్రికి రాష్ట్రపతి గారి ఇంటికాడ ప్రార్థన అండి. ఆ ప్రార్థన 7:30కి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు 8 గంటలకని చెప్పాను, కానీ లేట్ అయిపోతూ ఉంది కనుక దాన్ని మళ్ళీ టైం మార్చామండి. 7:30కే పెడతా ఉన్నాం. మరి 7 స్త్రీలు ఎవరైతే నియమించబడ్డారో మీరు రావాలి.